హలో అండి. ఈరోజు మనం నేర్చుకోబోతుంది ఏందంటే, ఓఆత్ అథెంటికేషన్. ఓకే. ఓఆత్ అథెంటికేషన్ 2.0 అన్నది ఎట్లా మనం సెట్ చేస్తాం. అది ఓఆత్ అథెంటికేషన్ అన్నది ఎట్లా మొత్తం కాన్ఫిగరేషన్ ఎట్లా చేస్తాం, ఏంటిది అన్నది మొత్తం అయితే ఈరోజు మనం ఈ కా ఈ కాన్సెప్ట్ గురించి వన్ బై వన్ అయితే నేర్చుకుందాం. ఓఆత్ అథెంటికేషన్‌కి మనకు కావాల్సిందేంటంటే యూజర్ నేమ్, పాస్వర్డ్, క్లయింట్ క్రెడెన్షియల్‌కి సంబంధించి యూజర్ నేమ్, పాస్వర్డ్ కావాలి. ఆ తర్వాత టోకెన్ యూఆర్ఎల్ కావాలి. సో, వీటిని యూజ్ చేసి మనం ఓఆర్ 2.0 క్రెడెన్షియల్స్ అయితే యూజ్ చేస్తాం. ఇది మనం ఓఆర్ 2.0ని ఒకసారి క్రియేట్ చేసిన తర్వాత దాని టైం పీరియడ్ చూసుకున్నట్లయితే 1 అవర్ ఉంటదండి. ఓకే. 1 అవర్ దాని యొక్క టైం పీరియడ్ అయితే 1 అవర్ ఉంటది. ఓకే. 1 అవర్ ఉంటది. ఆ తర్వాత ఇది సెకండ్స్‌లో తీసుకున్నట్లయితే మనకి 1 అవర్ మనకి 60 మినిట్స్. ఆ తర్వాత మిల్లీ సెకండ్స్, ఇది వచ్చేసి మినిట్స్ సంబంధించింది. ఆ తర్వాత ఎంఎల్ మిల్లీ సెకండ్స్ చూసుకున్నట్లయితే 3, 6. ఆ తర్వాత 3, 6 కదా. 36 మిల్లీ సెకండ్స్ అయితే మనకి ఓకే ఇంత ఉంటుంది. ఓకే. 60 మినిట్స్. అది మీరు మిల్లీ సెకండ్స్‌లో చెప్పండి, మినిట్స్‌లో చెప్పండి, లేదా 1 అవర్ చెప్పండి. ఏదైనా ఒకటే ఆన్సరు. మీరు చెప్పే విధానాన్ని బట్టి మీరు అక్కడ ఎట్లా యూజ్ చేయాలన్న దాని ఇంటర్వ్యూ చేసే వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పండి. ఇది మనకి ఓఆత్ అథెంటికేషన్. ఒకసారి మీరు 2.0 సెట్ చేసిన తర్వాత అంటే మొత్తం కాన్ఫిగరేషన్ చేసిన తర్వాత టోకెన్ అన్నది యూఆర్ఎల్, యూజర్ నేమ్, పాస్వర్డ్ యూజ్ చేసిన తర్వాత యూజ్ ద టోకెన్ అని వస్తది. ఆ టోకెన్ జనరేట్ అయిన తర్వాత మనకి 60 మినిట్స్ లేదా 1 అవర్ టైం అంతే ఉంటది ఎక్స్‌పైర్ అయిపోవడానికి. ఆ తర్వాత మళ్ళీ రీజనరేట్ చేయాల్సి ఉంటది. అది పనికిరాదు మళ్ళీ. ఓకేనా? అది ఎట్లా చేయాలి ఏంటన్నది ఓఆర్ 2.0 అథెంటికేషన్ అన్నది ఈ సంబంధించినటువంటి కీ లాగా ఎట్లా చేయాలన్న దాని గురించి ఇప్పుడు నేను మీకు ఈ సెషన్‌లో అయితే చూపిస్తాను. ఓకేనా? ముందుగా ఓఆర్ 2.0ని చేయడానికి మనకు ఏమేం కావాల్సొచ్చినాయి అంటే యూజర్ నేమ్, పాస్వర్డ్, టోకెన్ యూఆర్ఎల్ కావాలి. ఇది ఎక్కడి నుంచి తీసుకుంటాం అన్న దానికి చూసుకున్నట్లయితే బీటీపీకెళ్ళాలి. బీటీపీ ఇది ఎట్లా చేయాలి ఏంటన్న స్టెప్ బై స్టెప్ ఇప్పుడు హోమ్ స్క్రీన్ మీదకెళ్ళిన తర్వాత చూపిస్తాను. ఓకే. చూద్దాం పదండిక. హలో అండి. ఇంతవరకు మనం బేసిక్ యూజర్ నేమ్, పాస్వర్డ్‌ని యూజ్ చేసి మనమైతే ఈ ఫ్లోని ట్రిగ్గర్ చేస్తా ఉన్నాం. కాపోతే ఇప్పుడేంటంటే ఓఆర్ 2.0ని యూజ్ చేసి ట్రిగ్గర్ చేద్దాం. యాక్చువల్‌గా కొంతమంది ఏంటంటే మనకి కొంతమంది క్లయింట్స్ మనకి బేసిక్ అథెంటికేషన్ బేసిక్ ద్వారా మేము యాక్సెప్ట్ చేయము. మేము ఓన్లీ ఓఆర్ 2.0 సంబంధించిన క్రెడెన్షియల్స్ లేకపోతే యూజర్ నేమ్, పాస్వర్డ్, క్లయింట్ ఐడీ, క్లయింట్ సీక్రెట్ సంబంధించినవి మాత్రమే యాక్సెప్ట్ చేస్తామని చెబుతారు. ఆ టైంలో ఏంటంటే ఓఆర్ 2.0కి సపోర్ట్ చేస్తాం అన్నప్పుడు ఏంటంటే మనం కంపల్సరీ ఓఆర్ 2.0కి సంబంధించి ఇప్పుడు ఇక్కడ ఎట్లా చూస్ చేస్తాం అన్న దాన్ని చూసుకున్నట్లయితే సో, ఇప్పుడైతే మనం దేని గురించి డిస్కస్ చేస్తున్నామంటే ఇదిగోండి ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఓకే. ఇక్కడ వెళ్ళిన తర్వాత ఇప్పుడైతే మనం ఫ్లోకి వెళ్దాం. ఇదిగోండి ఇక్కడ మనం గ్యాదర్ అనేది ఆల్రెడీ మనం దీని మీద వర్క్ చేసాం గ్యాదర్‌కి సంబంధించి. కాపోతే క్లయింట్ వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటంటే ఓఆర్ 2.0తో మనకి కాన్ఫిగ్ చేసి ట్రిగ్గర్ చేయండి అండి అంటున్నారు. సో, ఓఆర్ 2.0ని ఎట్లా మనం సెటప్ చేస్తాం, మొత్తం కాన్ఫిగరేషన్ అన్నది ఎట్లా చేస్తాం, కాన్ఫిగరేషన్ అంటే బావుంటది. ఓకే. కాన్ఫిగరేషన్ అన్నది ఎట్లా చేస్తాం ఏంటన్నది కంప్లీట్ గైడ్ ఉంటది. చూడండి. ఫస్ట్ మనకి దీనికి సంబంధించిన యూజర్ నేమ్, పాస్వర్డ్, టోకెన్ యూఆర్ఎల్ కావాలి. అంతకన్నా ముందు దీనికి సంబంధించినటువంటి ఆహ్, యూఆర్ఎల్‌ని ట్రిగ్గర్ కాపీ చేసుకుందాం. మానిటర్‌కెళ్దాం. మానిటర్‌కెళ్ళిన తర్వాత ఎండ్ పాయింట్ అన్నది తీసుకుందాం. ఎండ్ పాయింట్ దేనిది కావాలి మనకంటే ఇక్కడేంటి ఫెయిల్డ్ మెసేజ్ ఏది? సీక్వెన్షియల్ మల్టీకాస్ట్ ఇందాక అయిందా? ఓకే. అది సరైంది కదా ఇప్పుడు. ఇక్కడ ఆ తర్వాత ఇక్కడికొచ్చాం. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇక్కడ గ్యాదర్‌ని వాడుతున్నాం మనం. ఓకే. ఇది గ్యాదర్. దీన్ని కాపీ చేస్తున్నా. ఇది మనకి యూఆర్ఎల్ ఎండ్ యూఆర్ఎల్.
ఓకే. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కంట్రోల్ వి చేస్తున్నా గ్యాదర్ అన్నది వచ్చింది. ఆ తర్వాత అథెంటికేషన్ మనం అంతకు ముందర ఏం వాడామంటే బేసిక్ అథెంటికేషన్ వాడాం. కాకపోతే ఇప్పుడు OAuth 2.0ని వాడుతున్నాం. OAuth 2.0ని వాడిన తర్వాత ఇక్కడ అవైలబుల్ టోకెన్ ఓకే. ఓకే. ఇక్కడ నుంచి నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఇదేం మ్యాండేటరీ కాదు. ఇది కూడా మ్యాండేటరీ ఏం కాదు. కాకపోతే టోకెన్ నేము శాంప్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు ఏదన్నా మీ కండిషన్ని బట్టి అదే మీ రిక్వైర్మెంట్ బట్టి చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇక్కడ నుంచి చూసుకున్నట్లయితే గ్రాంట్ టైప్ అని చూస్తారు. ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి చూడండి. ఇక్కడ నుంచి చూసుకున్నట్లయితే ఇక్కడ అథెంటికేషన్ మీరు ఇక్కడ నుంచి చూస్ చేయాల్సి ఉంటుంది. క్లయింట్ క్రెడెన్షియల్స్ ఓకేనా. ఆ తర్వాత పాస్వర్డ్ క్రెడెన్షియల్స్, ఆ తర్వాత అథెంటికేషన్. దీన్ని మీరు రియల్ టైంలో వాళ్ళు రిక్వైర్మెంట్ని బట్టి వాళ్ళు ఇచ్చేటటువంటి డేటా షీట్లో మనకి ఏదైతే చూస్ చేయమన్నారో దాన్ని బట్టి చూస్ చేయండి. ఇక్కడ నేనేది క్లయింట్ క్రెడెన్షియల్స్, ఇక్కడ క్లయింట్ క్రెడెన్షియల్స్ కదా. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఫస్ట్ మనకి యాక్సెస్ టోకెన్ URL ఉంటుంది. ఇది అయితే మనకు కావాలి. ఓకే. ఆ తర్వాత యూజర్ నేమ్ పాస్వర్డ్ కావాలి. యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇవి ఎక్కడి నుంచి తెచ్చుకుంటాం అన్న దాని గురించి ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ మనకి యాక్సెస్ టోకెన్ URL కావాలి. దీనికోసం మనం వచ్చేసేసి మన ట్రయల్ అకౌంట్కి వెళ్దాం. ట్రయల్ అకౌంట్కి వెళ్ళిన తర్వాత ఇక్కడికి వచ్చాం. ఇక్కడ కూడా కాదు, BTP కాక్పిట్కి రావాలి. ఇక్కడ సైన్ ఇన్ చేయండి. సైనింగ్ అవుతుంది. ఓకే. ఇక్కడ మీకు కీ అని చూసారా, దీని మీద క్లిక్ చేయండి. ఆల్రెడీ మనం జనరేట్ చేసి ఉంటాం. దీంట్లో ఫామ్ని సెలెక్ట్ చేయండి. ఇక్కడ జేసన్ అని చూసారు, దీన్ని సెలెక్ట్ చేయొచ్చు. ఇక్కడ లాస్ట్లో చూసారు, ఇది కాపీ చేయడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. దానివల్ల నేను ఫామ్ అని సెలెక్ట్ చేయమన్నా. క్లయింట్ ఐడి క్లయింట్ సీక్రెట్ వచ్చింది. ఆ తర్వాత లాస్ట్లో ఉంటుంది టోకెన్ URL, దీన్ని అయితే కాపీ చేయండి. Ctrl+C చేశాను, కాపీ చేశాను. ఆ తర్వాత దీన్ని డైరెక్ట్ డౌన్లోడ్ చేశాను పెట్టుకోవచ్చు మీరు, అది మీ ఇష్టం. నేనైతే జస్ట్ ఇక్కడ నుంచి కాపీ చేస్తున్నా. దీన్ని ఇక్కడ నుంచి తీసుకెళ్ళి డౌన్లోడ్ చేసి నోట్ ప్యాడ్లో ఓపెన్ చేసుకోవచ్చు. ఓకే. ఇక్కడైతే నేనేం చేయట్లా, ఇక్కడ నుంచి పోస్ట్ మ్యాన్కి వెళ్తాను. పోస్ట్ మ్యాన్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనం దీన్ని టోకెన్ URLని యాడ్ చేయడం జరిగింది. ఆ తర్వాత క్లయింట్ ఐడి క్లయింట్ సీక్రెట్ అన్నది కావాలి మనకి. ఓకేనా. ఇక్కడ మనకి క్లయింట్ ఐడి క్లయింట్ సీక్రెట్ అన్నది ఇక్కడే ఉంటుంది మనకి. ఇక్కడ మీరు చూడొచ్చు క్లయింట్ ఐడి అని చూసారా, దీన్ని కాపీ చేయండి. ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నాడు పోస్ట్ మ్యాన్కి వెళ్ళండి. మళ్ళీ క్లయింట్ ఐడి దగ్గర క్లయింట్ ఐడి అన్నది పేస్ట్ చేయండి. ఓకే. ఇప్పుడు క్లయింట్ ఐడి అయిపోయింది. ఇప్పుడు క్లయింట్ సీక్రెట్ కావాలి. క్లయింట్ సీక్రెట్ని కాపీ చేయండి. క్లయింట్ సీక్రెట్ అని ఇక్కడ చూడండి. దీన్ని Ctrl+C అని చేయండి. ఓకే. ఇక్కడ నుంచి క్లోజ్ చేస్తున్నా దీన్ని. ఓకే. ఇక్కడ నుంచి ఇక మనకు కావాల్సినవి మొత్తం వచ్చేసినాయి. క్లయింట్ సీక్రెట్ అన్నది యాడ్ చేశాను. ఓకే. ఈ విధంగా అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి ఓకే ఇవన్నీ ఇచ్చేసాం కదా. ఇప్పుడు ఏం చేద్దామంటే జస్ట్ ఇక్కడ మీరు హెడర్ వాల్యూ చూసుకున్నట్లయితే జస్ట్ 8 ఉన్నాయి. చూడొచ్చు మీరు, ఇక్కడ 8 ఉంది. ఓకే. ఇక్కడ ఇది చేంజెస్ వస్తాయి చూడండి. యూస్ గెట్ న్యూ యాక్సెస్ టోకెన్ అని చూసారా, దీన్ని క్లిక్ చేయండి. ఇది లోడ్ అవుతుంది. ఓకే. అథెంటికేషన్ కంప్లీట్. సో మనకి ఇచ్చినటువంటి మొత్తం టోకెన్ URL యూజర్ నేమ్ పాస్వర్డ్ మొత్తం అయితే కరెక్ట్గా ఇవ్వడం వల్ల మనకు సక్సెస్ అని వచ్చింది. ఇక్కడ నుంచి జస్ట్ యూస్ టోకెన్ అని యూజ్ చేయండి. ఇక్కడ హెడర్ 8 ఉన్నాయి చూడండి ఒకసారి. ఓకే. ఇక్కడ యూస్ టోకెన్ అని క్లిక్ చేయగానే ఇక్కడ చూసినట్లయితే చేంజ్ అయింది చూడండి హెడర్. మీకు అర్థమైంది కదా. ఇప్పుడు హెడర్లో ఇందాక మనకి ఇది ఉండదు, అథెంటికేషన్ చూసారా, ఈ టోకెన్ సంబంధించి ఇదిగోండి. ఏంటి ఓకే. ఇందాక ఇది ఉండదు మనకి. ఇప్పుడు ఏంటంటే అథెంటికేషన్లో మనకి ఎన్క్రిప్ట్ అయిన డేటా. ఓకే. ఇది అథెంటికేషన్ ఇదిగోండి, టోకెన్ URLని యూజ్ చేసాం. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇది వచ్చింది కదా. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే OAuth టోకెన్ని ఇప్పుడు జనరేట్ చేసాం కదా, దీని టైం లిమిట్ వచ్చేసి 1 అవర్ ఉంటుందండి. 1 అవర్ దాకా మీరు ఎన్నిసార్లు ట్రిగర్ చేసినా పనిచేస్తుంది. కాకపోతే 1 అవర్ తర్వాత దీన్ని ట్రిగర్ చేస్తే పనిచేయదు. అప్పుడు మళ్ళీ ఏంటంటే న్యూ టోకెన్ని
జనరేట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, ఇదిగోండి గెట్ న్యూ యాక్సెస్ టోకెన్ అని మళ్ళీ క్లిక్ చేస్తే మీకు ఏంటంటే మళ్ళీ వస్తుంది క్లియర్ కుకీస్ అని ఉంది చూసారా, దీన్ని క్లిక్ చేస్తే పాత్ వెళ్ళిపోద్ది. సో కుకీస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోద్ది. ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్లయితే యూస్ చేసాం కదా దీన్ని ఆల్రెడీ మనం హెడర్లో వాడడం జరిగింది. ఓకే, ఇప్పుడైతే మనం బాడీలో ఒక ఫైల్ని పెట్టి ట్రిగర్ చేద్దాం. ఆ శాంపిల్ ఫైల్ ఒకటి తీసుకొస్తాను. జాయిన్ ఇదేని మల్టీ క్యాస్ట్ సంబంధించింది. ఇది ఎన్క్రిప్షన్ డీక్రిప్షన్, ఇది పీజీపీకి సంబంధించిన కీ గ్యాదర్. ఓకే, ఈ డేటా కావాలి మనకి. కంట్రోల్ సి. ఇదేంటంటే బేసిక్ అథెంటికేషన్ యూస్ చేసి మనం ఇందాక డెవలప్ చేసింది. ఇదిగోండి ఇక్కడ బేసిక్ అని చూడండి. ఇప్పుడు ఏంటంటే OAuth 2.0ని బేస్ చేసుకొని మనమైతే ఇప్పుడు డెవలప్ చేస్తుంది. ఇక్కడ అథెంటికేషన్ OAuth 2.0 అని చూసారా. ఇక్కడ బాడీలో రా ఫైల్ పెడుతున్నా, ఇక్కడ నోన్లో, ఇక్కడ JSON కాదు మనం ఇస్తుంది XML కాబట్టి XML చూస్ చేస్తున్నా. ఇక్కడ నుంచి మనం డేటా ఇచ్చేస్తున్నా. ఇప్పుడు ట్రిగర్ చేస్తున్నా. ఇప్పుడు కూడా మనకు సక్సెస్ రావాలి. OAuth కరెక్ట్గా 2.0 పనిచేస్తే ఓకే, కరెక్ట్గా అవుట్పుట్ అయితే రావడం జరిగింది. మెయిల్ ఒకసారి చెక్ చేపిస్తాను చూడండి. మెయిల్కి కూడా మెయిల్ వస్తుంది మనకి. మెయిల్ ఓకే, ఇదిగోండి మెయిల్ వచ్చింది చూడండి, గ్యాదర్కి సంబంధించినటువంటిది. ఓకే, ఈ విధంగా మనం OAuth 2.0ని అయితే యూస్ చేస్తాం. మెయిల్ టైం చూడొచ్చు 5:13, ఇక్కడ మీరు చూడొచ్చు 5:13. ఓకే, 17:13 అని ఉంది, 5:13. ఓకే, ఇప్పుడు దీన్ని ఈ విధంగా మనం OAuth సంబంధించినటువంటి 2.0 మనం క్రెడెన్షియల్స్ సెట్ చేయాలంటే మనకు కావాల్సిన 3 యూజర్ నేమ్ పాస్వర్డ్ ఆల్రెడీ మీకు తెలిసిందే, కాకపోతే టోకెన్ ఇవ్వాలన్నది కావాల్సి వస్తుంది. అది ఎక్కడ నుంచి తీసుకోవాలి ఏంటన్నది మీకు అర్థమైంది కదా. ఈ విధంగా OAuth 2.0 కాన్ఫిగరేషన్ అయితే చేస్తాం. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. నెక్స్ట్ సెషన్లో మళ్ళీ కలుద్దాం. బై బై. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.